నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ కమిటీ సమావేశం జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాయలసీమ ఇన్ఛార్జ్ జయరాజ్ తదితరులు హాజరయ్యారు. జిల్లా మహాసభల నిర్వహణ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. వివిధ నియోజకవర్గాల జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇప్పటికే ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా మార్చి 4వ తేదీన ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే జూలై 31న మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది, డిమాండ్స్ డే పేరుతో. ఆ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, అలాగే వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే కార్మిక చట్టాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలా, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ని వెంటనే పునరుద్ధరించాలా అని చెప్పేసి ఈ అంశాల మీద ప్రభుత్వానికి ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం. అలాగే సమాచార శాఖ మంత్రి ఈ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలో ఒకటి చిన్న చిన్న అంశాల మీద పరిష్కారాలు వెంటనే హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అలాగే ఆరోగ్య బీమా జీవో వెంటనే ఏప్రిల్ 2వ తేదీనే ఆరోగ్య బీమా జీవో వచ్చింది. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇదే సమయంలో ఇప్పుడున్న ప్రధానమైనటువంటి ఈ డిమాండ్లు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, వెటరన్ జర్నలిస్టులకు పెన్షను, అలాగే జర్నలిస్టులకు 50